నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ మార్కెట్లు పతనమవడంతో అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇక విప్రో, టీసీఎస్, M&M, హిందాల్కో, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ 2000 నష్టపోయి 1,53,600 వద్ద కొనసాగుతుండగా ఇక కేజీ సిల్వర్ 6,500 నష్టపోయి 2,42,120 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ అయితే 5% పెరిగి 97.54 వద్ద కొనసాగుతుంది. ఇక రూపాయి విలువ 70 పైసలు నష్టపోయి 95 రూపాయలు 65 పైసల వద్ద కొనసాగుతుంది. ఇక ఇదే అంశం గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం డిబేట్ లో. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మాధవిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో చూస్తున్నాం దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. అండ్ వీక్ స్టార్టింగ్ లో కూడా మనకి నష్టాలే కనిపిస్తున్నాయి. సో క్లోజింగ్ ఎలా ఉంటుంది? సో ఈ రోజు అయితే మొత్తం అంతా కూడా అంటే ఎక్కడ చూసినా నెగటివ్ న్యూస్ ఏ ఉంటుందండి. సో టుడే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కంప్లీట్లీ నెగటివ్ క్లోజింగ్ కూడా నెగటివ్ గానే ఉంటుంది. ఎందుకు అంటే కొత్తగా అంటే మళ్ళీ వార్ ఒకసారి సీజ్ ఫైర్ అని కొంచెం నెగోషియేషన్స్ అని కొంచెం పాజ్ తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా స్ట్రైక్స్ అంటే మళ్ళీ వార్ అంటే ఫ్రెష్ గా స్టార్ట్ అయిందండి. సో ఒకవైపు ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది. సో సీజ్ ఫైర్ ఏవైతే ఉందో అవన్నీ బ్రీచ్ చేస్తూ ఇరాన్ మీద అటాక్స్ చేయడం, మళ్ళీ ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడము. సో ఇప్పుడు యుఎస్ హాజ్ ఆల్రెడీ వార్న్డ్ నెతన్యాహు పిఎం ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్తూ ఉన్నారు, ప్లీజ్ మెయింటైన్ ద సీజ్ ఫైర్, పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో లెట్ ఇట్ కంటిన్యూ. బట్ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇక యుఎస్ చెప్పింది ఏమి వినలేనట్టు కనిపిస్తుందండి. సో ఇజ్రాయెల్ డోంట్ వాంట్ టు స్టాప్ ద వార్. అసలు వార్ ని ఆపాలనే ఉద్దేశం ఇజ్రాయెల్ కి అయితే అసలు కనిపించట్లేదు. అలానే ఇరాన్ కూడా ఎక్కడ తగ్గేటట్టుగా కూడా కనిపించట్లేదు. సో దిస్ ఈజ్ లైక్ మళ్ళీ ఫ్రెష్ స్ట్రైక్స్, ఫ్రెష్ వార్, ఇంకొక సైకిల్ మనకి స్టార్ట్ అయినట్టుగా ఈ రోజుతో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఒకరి మీద ఒకరు అటాక్స్ తోని మనకి స్టార్ట్ అయిందండి. దట్ ఈస్ వెరీ నెగిటివ్. ఇమీడియట్ గా మనకి క్రూడ్ ఆయిల్ అయితే $96 అంటే 93 ఉన్నది. 3-4% క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ లో పెరిగింది. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం కూడా మళ్ళీ బ్లాక్ అయినట్టుగా, మళ్ళీ ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ ఆ ప్రొడక్షన్ వాటి మీద అంటే ఆయిల్ ప్రొడక్షన్ అయ్యే ప్లేసెస్ లైక్ ఐదర్ ఇట్ ఈస్ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఈ ప్లేసెస్ లో బాగా ఈ స్ట్రైక్స్ అన్ని జరగడం వల్ల ప్రొడక్షన్ కి బాగా, అలానే సప్లై డిస్ట్రప్షన్స్ ఆఫ్ ఆయిల్ అయితే కంటిన్యూ అవుతూ ఉందండి. సో ఈ విధంగా ఉంటే మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ $100 కి వెళ్ళింది అంటే మార్కెట్స్ క్యాన్ గోయింగ్ టు బి వెరీ వెరీ నెగటివ్. ఓకే. అండ్ మాధవి గారు, సో గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే కూడా అవి కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సో ఈ టైంలో వాటిపైన ఇన్వెస్ట్ చేయడం సరైందేనా? అంటే ఇప్పుడు గోల్డ్ ఎట్లా ఉంది అంటే కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఉందండి. నాట్ ఓన్లీ గోల్డ్, మీరు మొన్న చూస్తే కంప్లీట్ సెల్ ఆఫ్ గ్లోబల్ మొత్తం మార్కెట్స్ అన్ని మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ సెల్ ఆఫ్ అనేది మనకి ఫ్రైడే రోజు కనిపించింది. సో బిట్ కాయిన్ క్రాష్ అయింది, అలానే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా చాలా వరకు క్రాష్ అయ్యాయి. సో ఎంటైర్ అసెట్ క్లాసెస్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా మెల్ట్ డౌన్. మీరు ఏదన్నా తీసుకోండి, ఐదర్ ఇట్ ఈస్ ఈక్విటీస్, గోల్డ్, బిట్ కాయిన్, సిల్వర్ అన్ని కూడా కంప్లీట్ గా మనకి గ్లోబల్ ఈక్విటీస్ అన్ని కూడా మనకి డ్రాగ్ అవుతూ ఉన్నాయి. సో దిస్ మైట్ గో టు సమ్ ఎక్స్టెంట్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అనేది ఇంత హైలో ఉంటుందో ఇమీడియట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కి అయితే అది చాలా నెగటివ్ గా వెళ్తోంది. సో ఇట్ మైట్ కంటిన్యూ టు సమ్ ఎక్స్టెంట్ టు గివ్ సెల్లింగ్ ప్రెషర్. అంటే గోల్డ్ మీద ఈ విధంగా కొంచెం వీక్ అయితే మనకి కనిపిస్తుందండి. సో ఇట్ మైట్ గో టు సమ్ ఎక్స్టెంట్ ఇంకొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి, బట్ నాట్ సో కంప్లీట్లీ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి గోల్డ్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ రైట్ నౌ సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ ట్రిమ్. అన్ని ఎనర్జీ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి గోల్డ్ అనేది ఇప్పుడు కొంచెం ఆ సెల్లింగ్ ప్రెషర్ లో మనకి ఆల్మోస్ట్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ బిలో 1,40,000 కూడా ఒక టైంలోకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే మాధవి గారు, ఈ మంత్ లెవెల్ ఏ రకంగా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ ది?
సో ఇట్ విల్ బి ఇన్ రేంజ్ బౌండ్ లో ఉంటుందండి. వీ కెనాట్ ప్రెడిక్ట్ లైక్ కంప్లీట్లీ 1,20,000 అట్లాంటి ప్రైజెస్ అయితే ఇప్పుడైతే మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇట్ వుడ్ బి అరౌండ్ 1,40,000, 1,60,000 ఈ రేంజ్ లో అయితే మనము గోల్డ్ ని ఈ పర్టికులర్ ట్రెండ్ లో అయితే చూడగలమండి. సో డ్రాస్టిక్ ఫాల్ అయితే రాదు, మీరు చూస్తూనే ఉన్నారు. సో స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం గోల్డ్ మీద అంటే పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయండి. బట్ ఇట్ విల్ బి ఇన్ ఏ రేంజ్ బౌండ్ ఆర్ కన్సాలిడేషన్ ఫేజ్ లోనే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇదే రేంజ్ లో 1.4, 1.5 ఈ రేంజ్ లోనే మాక్సిమం ఈ రేంజ్ లోనే ఎక్కువగా కన్సాలిడేట్ అవుతుందండి. చాలా మంది కూడా ఇంకా గోల్డ్ లో అందరికి అంటే అప్పట్లో ఉండే యుఫోరియా అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు. అప్పట్లో గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ లో కానీ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు తగ్గిపోయాయనే చెప్పొచ్చు. గోల్డ్ మీద అంత ఎక్కువగా ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంత లైక్ వాట్ వీ కెన్ సే ఆ యుఫోరియా ఏదైతే మనం చూసామో సో 3-4 months బ్యాక్ అదైతే ఇప్పుడు గోల్డ్ అయితే కనిపించట్లేదు. ఎవ్రీవన్ హ్యాస్ స్టెబిలైజ్డ్. అందరికీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి గోల్డ్ మరీ అంత ఎక్కువ రిటర్న్స్ అయితే ఈ ఇయర్ లో అంటే మన 2026 లో చూసుకుంటే ఎక్కువ రిటర్న్స్ అనేది ఇక్కడ నుంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉండవు. కాబట్టి ఎవరు కూడా దీని మీద అంత అగ్రెసివ్ గా అయితే గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ అగ్రెసివ్ గా అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉండిపోతుందండి. అంటే పూర్తిగా తగ్గిపోవడం కానీ పూర్తిగా పెరగడం లేకుండా మీరు అన్నట్టుగా 1,40,000, 1,60,000 ఈ మధ్యలో ఎక్కువగా గోల్డ్ ఒక రేంజ్ లో స్టక్ అయ్యేటట్టుగానే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ మధ్య గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఈటీఎఫ్ కానీ ఇలాంటి డిజిటల్ గోల్డ్ కానీ ఇలాంటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ఏది బెటర్ అంటారు? ఇప్పుడున్న టైంలో ఏ ఆప్షన్ బెటర్ అంటారు? సో వాళ్ళ ఎప్పుడైతే మనకి ఇంత ప్రైజెస్ గోల్డ్ ఫిజికల్ గా గోల్డ్ అంటే కొనొద్దు అనేది అది చాలా ఎకానమీకి కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరిని కూడా గోల్డ్ నుంచి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే మన ఎకానమీకి సంబంధించి కూడా అది మంచిది కాదు. మీరు గోల్డ్ ని ఈ విధంగా మీరు టన్స్ ఆఫ్ గోల్డ్ అంటే మనం 800 tons మనము కన్జ్యూమ్ చేసేస్తూ ఉన్నాము. సో దిస్ ఇస్ నాట్ గుడ్. దీనివల్ల మనకి డాలర్స్ అనేవి బయటకు వెళ్ళిపోయి మన రూపీ అనేది ఇప్పటికే $95 పర్ డాలర్ అయిపోతుందండి. సో ఈ విధంగా మనం గోల్డ్ పర్చేజెస్ అనేది కూడా ఎప్పుడైతే మోడీ గారు చెప్పారో అది ఫిజికల్ గోల్డ్ అయితే చాలా వరకు కొంచెం కంట్రోల్ అయ్యింది. ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ కూడా పెంచారు కదండి. సో కస్టమ్స్ డ్యూటీ పెంచడము గోల్డ్ మరీ కూడా ఎక్కువ పెరగట్లేదు. సో ఎవరు కూడా భయపడట్లేదు. అంటే గోల్డ్ మైట్ బికమ్ 2 lakhs అయిపోతుంది అనేది అయితే ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. అది పెరుగుతుంది అని అయితే ఏం అనిపించట్లేదు. సో కొంచెం అగ్రెస్ అంటే భయంతో కొనుక్కునే వాళ్ళు అదేమైనా 2 lakhs అయిపోతుందా ఇంకా ఎక్కువ పెరిగిపోతుందా అనే భయంతో ఏదైతే బయ్యింగ్ ఉంటుందో అదైతే కంప్లీట్ గా ఆగిపోయిందండి. సో ఎవ్రీవన్ హ్యాస్ అండర్స్టూడ్ గోల్డ్ మరీ అంత 2 lakhs వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదని అందరికీ తెలిసింది. కొంచెం ఈ ఫిజికల్ గా కూడా అంటే అవసరం లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు తగ్గించేశారండి. అంటే ఫ్యూచర్ లో పెరుగుతుందని ఇప్పుడే కొనుక్కునే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్కెట్ నుంచి కొంచెం కూల్ ఆఫ్ అయిపోయారు. ఎవరికైతే ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది లేకపోతే మ్యారేజ్ ఉంది ఇలాంటి ఇమ్మీడియట్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి కొనుక్కుంటున్నారు. అది ఫిజికల్ గా మనం చూసుకుంటున్నది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే మేము ఎప్పుడు కూడా హెడ్జింగ్ కోసం ఖచ్చితంగా గోల్డ్ లో మీరు ఒక 10% అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ అండి. అంటే గోల్డ్ ఈ రోజు పెరుగుతుంది ఈ రోజు తగ్గుతుంది ఇవన్నీ మీరు మార్కెట్ నాయిస్ వాయిస్ మీరు ఏమీ చూడకుండా ఎవ్రీ మంత్ మీరు ఒక 10,000 లేకపోతే 20,000 మీరు ఓవరాల్ సేవింగ్స్ అనుకోండి. అందులో ఒక 20% 5,000 రూపీస్ అట్లా మనం గోల్డ్ లో ఈటీఎఫ్స్ ద్వారా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎస్సి ద్వారా గోల్డ్ ఎలక్ట్రానిక్ రిసీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. there are many opportunities are there in the right now in buying in the gold in electronic form. సో అదే మేము ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాము. మీరు గోల్డ్ కొనడం పూర్తిగా ఆపేయొద్దు, అలానే అగ్రెసివ్ గా బై చేయొద్దు. బట్ స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మంత్ ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మళ్ళీ ఎవ్రీ మంత్ అనగానే వీళ్ళందరూ కూడా మళ్ళీ షాపులకు వెళ్ళి లైక్ గోల్డ్ స్కీముల్లోకి వెళ్ళదు అని మేము చెప్తున్నాం అండి. గోల్డ్ స్కీమ్స్ వైపు వెళ్ళకండి. గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, చాలా ఈజీగా మేమందరం ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. యూ కెన్ కాంటాక్ట్ అస్, వీ విల్ లెట్ యూ నో హౌ టు బై ద గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఎస్ఐపి ద్వారా కూడా ఎవ్రీ మంత్ 3,000 5,000 మీరు ఎలా అయితే గోల్డ్ స్కీములు కడుతున్నారో అలానే ఇక్కడ కూడా మీరు పెట్టుకోండి. బట్ ఫిజికల్ గా అయితే మీరు బై చేయొద్దని మేము కూడా కొంచెం దాన్ని డిస్కరేజ్ అయితే చేస్తున్నామండి. సో లెట్స్ గో విత్ ఓన్లీ ఆ లిమిటెడ్ పర్చేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ మూవ్మెంట్స్ ని మీరు ఎక్కువగా చూసుకోకుండా మీరు బై చేసుకుంటూ ఒక స్ట్రాగరింగ్ గా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మంత్ ఒక డిసిప్లిన్డ్ గా
గోల్డ్ లో కొంత అమౌంట్ ని ఎవ్రీ మంత్ ఏ ప్రైస్ లో ఉన్నా సరే పట్టించుకోకుండా మీరు బై చేసుకుని వెళ్ళండి. దట్ ఈస్ బికమింగ్ ఏ వెరీ గుడ్ స్ట్రాటజీ. ఓకే మాధవి గారు, అండ్ ఇంకొకటి ఈ మధ్య ఎక్కువగా గోల్డ్ రిసిప్ట్స్ అంటే వినిపిస్తుంది. ఏంటి ఈ గోల్డ్ రిసిప్ట్స్ ఏంటి, దీనిపైన ఏ రకంగా ఇన్వెస్ట్ చేయడం? అంటే ఇది ఫస్ట్ ఎన్ఎస్సి వాళ్ళు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు స్టార్ట్ చేశారండి. సో దీనికి ఏంటంటే బ్యాకప్ మనకి సెబీ ఉంటుంది. సో మీరు ఎంత తక్కువ అమౌంట్ కూడా మీరు ఒక మిల్లీగ్రామ్స్ దగ్గర నుంచి కూడా కొన్ని కేజీ వరకు కూడా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ లైక్ ఏ స్టాక్ అండి. అంటే ఇంతవరకు మనం గోల్డ్ ఈటీఎఫ్స్ కి దీనికి డిఫరెన్స్ మీకు చెప్తాను. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మీకు ఏంటంటే ఓన్లీ యూనిట్స్ ని మీరు బై చేస్తారు. ఎప్పుడైనా అమ్మేయాలంటే ఆ యూనిట్స్ అన్ని కూడా ఒక అమ్మేసి 5 లక్షలు తీసుకొని మీరు దాంతో బై చేసుకోవచ్చు. బయటకు వెళ్లి షాప్ లో ఎప్పుడైనా మీరు బై చేసుకోవచ్చు వెన్ ఎవర్ దేర్ ఈస్ యూ రిక్వైర్. ఇది అలా కాదండి. మనం ఏం చేస్తామంటే ఈఎస్జీ లో మీకు కావాలి అంటే ఫిజికల్ ఫామ్ లో కూడా ఇచ్చేస్తారు. అంటే ఓన్లీ క్యాషే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గోల్డ్ ఎలక్ట్రానిక్ రిసీట్స్ లో గానీ త్రూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మీరు ఎంత బై చేస్తే మీకు కొన్ని సెంటర్స్ పెట్టారు, ఆ సెంటర్స్ గానీ వెళ్ళినట్లయితే మీకు ఫిజికల్ గా గానీ కావాలి, కన్వర్షన్ కావాలి అనుకుంటే వాళ్ళు 99.9% ప్యూరిటీతో ఉన్న ఆ పర్టికులర్ కాయిన్స్ ని మీకు అవైలబుల్ గా మీకు ఆ పర్టికులర్ చిన్న చిన్న గ్రామ్స్ అయినా సరే మీకు వాళ్ళు ఫిజికల్ గా గోల్డ్ లో కన్వర్ట్ చేసేసుకోవాలన్నా కన్వర్ట్ చేసేసుకోవచ్చండి. దిస్ ఈస్ బ్యాక్డ్ బై సెబీ కాబట్టి మీకు ఎలాంటి ప్యూరిటీ ఇష్యూస్ గానీ, ఎలాంటి గవర్నెన్స్ ఇష్యూస్ గానీ, లేకపోతే ట్రస్ట్ ఇష్యూస్ గానీ ఏమీ ఉండవు. ఎందుకంటే బయట మీరు ఇలాంటి యాప్స్ లో మీరు ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్య బాగా అలవాటు అయిపోయిందండి. సో ఎలా పడితే అలా పేటిఎంస్ లో గోల్డ్ కొనేసుకోవడము, లేకపోతే ఏదో యాప్ లో గోల్డ్ కొనేసుకోవడం, ఇలా కొనుక్కున్న కన్నా ఇలా రెగ్యులేటెడ్ మనకి ఎక్స్చేంజెస్ ద్వారా కొనుక్కుంటే మీకు ఎక్కువగా క్వాలిటీ ఇష్యూస్ గానీ, లేకపోతే ట్రస్ట్ ఇష్యూస్ గానీ లేకుండా ఉంటుంది. మీకు ప్యూరిటీ కావాలి అంటే ఫిజికల్ లో కూడా మీకు చాలా సెంటర్స్ పెట్టారండి. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా సెంటర్స్ పెట్టారు. ఆ సెంటర్ దగ్గరకు వెళ్తే మీకు మీ పర్టికులర్ ఎంతైతే గోల్డ్ ఉందో దాని ఈక్వలెంట్ ఫిజికల్ గోల్డ్ గా కూడా మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్. నైస్. అండ్ మాధవి గారు, గోల్డ్ పైన ఇన్వెస్ట్ అంటేనే చాలా మంది దాన్ని ఒక లాంగ్ టర్మ్ గా చూస్తారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఈ రకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వారికి మీరిచ్చే సలహా ఏంటి? గోల్డ్ అయితే అదే చెప్తున్నాం కదండి. ఫిజికల్ గా అంటే ఇప్పుడు అంటే షాప్స్ లో నేను కూడా ఈ మధ్య చూస్తున్నాను, వాళ్ళు ఎక్కువగా ఇక అంటే మోడీ గారు చెప్పారు కొత్తగా గోల్డ్ కొనొద్దని. ఈ మధ్య కొత్తగా ఇంకొకటి స్టార్ట్ అయింది. అది ఏంటి అంటే మీకున్న పాత బంగారం తీసుకొని మా దగ్గర తీసుకురండి, దాన్ని కొత్తగా చేసేసుకోండి. సో దట్స్ రియల్లీ ఏంటంటే అది మనకి గోల్డ్ షాపులకి ఎంకరేజ్ చేసినట్టు, లేకపోతే గోల్డ్ షాప్ కి ప్రాఫిట్ అవుతున్నట్టు కానీ, బట్ మీకు దానివల్ల పెద్ద లాభాలు ఏమీ ఉండదండి. అంటే మీరు ఏదో పాత గోల్డ్ తీసుకెళ్తారు, మళ్ళీ దాని మీద మీరు కట్టిన జిఎస్టీ ఆల్రెడీ కట్టుంటారు, ఆ పాత బంగారం మీద జిఎస్టీ కట్టుంటారు, అది వేస్ట్ అయిపోయింది. ఆ పాత బంగారం ఏదైతే కొనుక్కున్నారో అప్పుడు మీరు దాని మీద వ్యాట్ కానీ, లేకపోతే ఈ పర్టికులర్ తరుగు కానీ ఒక 12% నుంచి 20% కూడా తరుగు మీరు కట్టుంటారు. ₹1,00,000 దానికి మీరు 20% అంటే 20,000 కట్టుంటారు. జిఎస్టీ మొత్తం కలిపి ఒక 20,000 పోయినట్టేనండి. మళ్ళీ మీరు కొత్తగా ఎప్పుడైతే బంగారం తీసుకుంటున్నారో మీరు జిఎస్టీ కట్టాలి, ఆ తరుగు కట్టాలి. ఓన్లీ మీకు ఆ వెయిట్ టు వెయిటే వస్తుంది. సో ఇలాంటివన్నాటిలోకి మీరు ట్రాప్ అయిపోకండి. సో ఇనఫ్ ఈజ్ ఇనఫ్. మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అంటే మాత్రం జస్ట్ బీ ఆన్ విత్ గోల్డ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా గోల్డ్ ఈఎస్జీస్ ఉన్నాయి, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ మనకి ఈటీఎఫ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎంతైతే వాల్యూ అనుకుంటున్నారో అంతవరకే మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 300 గ్రామ్స్ 200 గ్రామ్స్ అనేది ఏదైతే మనం పెట్టుకుంటామో ఆ గోల్డ్ వరకు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. టూ మచ్ ఆఫ్ గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల, అది లాకర్లలో పెట్టుకోవడం వల్ల మీకు దానివల్ల ఎటువంటి అంటే ఇలాంటి టైంలో అది ఒక ఐడల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందండి. దాని మీద ఎటువంటి రిటర్న్ వస్తుంది మీరు చెప్పండి? ఏమి రిటర్న్ రాదు. మీరు అలా గోల్డ్ కొనుక్కుంటారు, ఆ పర్టికులర్ లాకర్ లో పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఇన్ఫ్లేషన్, ఇంత భయంకరంగా బయట ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఇలా ఉండేటప్పుడు మనం పెట్టే ప్రతి రూపాయి మీద కొంత రిటర్న్ రావాలని చూసుకోవాలి. కానీ మీరు లక్షలు పెట్టి ఆ గోల్డ్ ని కొనడం వల్ల దాని మీద మీరే ఇంకా నష్టపోతున్నారు తప్ప దాని మీద రిటర్న్స్ అయితే ఎటువంటి రిటర్న్స్ కూడా గోల్డ్ మీద రావు. కాబట్టి లిమిట్ గా మీకు ఎంత అయితే అవసరమో మీ ఫ్యామిలీకి
అది ఒక లిమిట్ పెట్టుకోండి. ఇంకా అక్కడ నుంచి మిగతా అమౌంట్ అంతా కూడా యూ కెన్ గో విత్ డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఏమడుగుతున్నారంటే, మేడం ఇప్పుడు ఈక్విటీస్ బాగాలేవు, ఎస్ఐపిస్ బాగాలేవు, స్టాక్ మార్కెట్ బాగాలేవు, సో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే వీ విల్ టెల్ బాండ్స్ ఉన్నాయండి. సో చాలా మందికి అర్థం కానిది ఏంటంటే ఈ వాలటిలిటీ వద్దు, మాకు ఇటువంటి రిస్క్ ఉండకూడదు, కానీ ఒక 9% కూడా మాకు రిటర్న్స్ రావాలి, మంత్లీ కూడా మనకి ఇన్కమ్ కావాలి అంటే దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అండి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయి, మీకు ఈక్విటీ మార్కెట్స్ నచ్చకపోతే బాండ్ మార్కెట్ ఉంది. సో బాండ్ మార్కెట్ దగ్గర అంటే అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మమ్మల్ని అప్రోచ్ అయినా వీ విల్ టెల్ యూ ఒక 9% డీసెంట్ 9-10% రిటర్న్ తోని మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్స్ ఏమైపోతున్నా వాటితో సంబంధం లేకుండా మీకు రిటర్న్ ఇచ్చే ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయండి. బట్ పీపుల్ ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్. అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని కూడా కలవకుండా వాళ్ళే ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సో దిస్ ఇస్ ద టైం. ఇలాంటి అన్సర్టైన్ టైం అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఆ ప్లాట్ లో పెట్టి, గోల్డ్ లో పెట్టి, మళ్ళీ దాన్ని తీసుకుని వెళ్ళి FD లో పెట్టి, మళ్ళీ మ్యూచువల్ ఫండ్ పెట్టి అన్ని కూడా హాఫ్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ దే ఆర్ నాట్ డూయింగ్ కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ తో చెయ్యట్లేదు. సో వాట్ వీ డూ సజెస్ట్, ఇలాంటి అన్సర్టైన్ టైంలో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ ఆల్. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వీ విల్ టెల్ యూ మీ రిస్క్ కి సంబంధించి, మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి మనము సేఫ్ గా ఎక్కడ ఎంత పర్సంటేజ్, ఐదర్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ బాండ్స్ ఆర్ ఈక్విటీ, ఎంతెంత పర్సంటేజ్ పెట్టుకోవాలో జాగ్రత్తగా పెట్టుకుంటూ వెల్త్ క్రియేషన్ చేయాలండి. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ ని ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రొటెక్ట్ చేసుకోవడం మీద ఎక్కువ మీరు చూపించాలి. మేబీ ఫ్యూచర్ లో అది నెమ్మదిగా పెరుగుతుంది. సో మీరు ఇలాంటి వాటిలో వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం కన్నా లెట్ స్టార్ట్ బిగిన్ విత్ న్యూ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ విత్ సేఫ్టీ అండ్ సెక్యూర్ వేలో మనము బ్యాలెన్స్డ్ గా వెళ్తే బాగుంటుంది. ఎస్, అంటే మీరు చెప్తున్నట్లు కూడా ఎక్కువగా అమౌంట్ ఎక్కువ ఉంటే అంతా కూడా గోల్డ్ పైన ఒక దగ్గర బ్లాక్ చేయకుండా బెటర్, మీరు అన్నట్లు రిటర్న్స్ వచ్చేవి చూస్తే బెటర్. ఎస్, అండ్ ఇంకొకటి గోల్డ్ పైన ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కూడా ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అది ఇంకా ఎంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్? అదే నేను చెప్తున్నా అండి, డోంట్ గో విత్ ద టైమింగ్ ఆఫ్ ది గోల్డ్ ప్రైజెస్ తగ్గితే అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఏమి పెట్టుకోకండి. సో ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ అనుకోండి, పెట్టేయండి. ఎందుకంటే ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేరు అది ఎంతవరకు లో వెళ్తుందో. బట్ వీఆర్ సేయింగ్ దట్ ద లోయర్ పాయింట్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంది, అప్పర్ పాయింట్ కూడా లిమిటెడ్ గా ఉంది. సో అది మధ్యలో కన్సాలిడేట్ మాత్రమే అయ్యే ఛాన్సెస్ మాకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ద గోల్డ్. అంటే గోల్డ్ నుంచి చాలా రిటర్న్స్ వచ్చేస్తాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఎందులోనైనా చూసి అమ్మో చాలా పెరిగిపోతుందని అలాంటి రష్, అలాంటి ఫోమో అలాంటివి ఏమీ పెట్టుకోకండి. అలానే ఇంకేదైనా ఛానల్లో గోల్డ్ ₹1,00,000 వచ్చేస్తుంది అది కూడా నమ్మొద్దండి. డోంట్ బిలీవ్ అది ₹1,00,000 వెళ్ళిపోతుందన్న బిలీవ్ చేయొద్దు, 2,00,000 వెళ్ళిపోతుందన్న బిలీవ్ చేయొద్దు. హ్యావ్ సమ్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ ప్రకారం లిమిటెడ్ గా ప్రతి అంటే ప్రైస్ కి కొంచెం బై చేసుకుంటూ వెళ్తే అది మీరు ఫ్యూచర్ లో మీకు కావాలి అనుకుంటే కొన్ని యూనిట్లు తయారవుతాయి. అప్పుడు దాన్ని మనం అమ్మేసి దాంతో మీకు కావాల్సిన గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి. డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అండ్ మాధవి గారు, ఇంకా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ కూడా ఇప్పుడు మీరు అన్నట్లు ఇంతగా ముందు చాలా మంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్, సిల్వర్ అని చూస్తారు. బట్ ఇంకా స్టాక్ మార్కెట్ చూస్తే కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్ కంప్లీట్ నష్టాల్లోనే ఉన్నాయి. సో ఇలాంటి టైంలో అసలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని కూడా చాలా మంది డైలమాలు ఉన్నారు. సో వారికి మీరేం చెప్తారు? స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నారు అంటే మాకు 3 years మేము ఉండే ఓపిక ఉంది, మాకు పేషెన్స్ ఉంది, వీ కెన్ వెయిట్. మేము ఇవి అంటే అప్స్ అండ్ డౌన్స్ వాలటిలిటీ వచ్చినా మాకు ఓకే, వీ కెన్ సస్టైన్, మాకు కన్విక్షన్ ఉంది, మళ్ళీ మార్కెట్స్ బౌన్స్ అవుతాయి అనే నమ్మకం ఉంది, టైం కూడా ఉంది, పేషెన్స్ కూడా ఉంది అంటేనే మనం స్టాక్ మార్కెట్ లోకి రావాలండి. ఎప్పుడైతే మీరు భయపడుతున్నారో అమ్మో నాకు ఇంత వాలటిలిటీ, ఐ కెన్ నాట్ టేక్ ఇట్, ఈ వాలటిలిటీకి కొంతమందికి ఇష్టం ఉండదండి, ఇంత రిస్క్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా అగ్రెసివ్ గా దీంట్లోకి వెళ్లకుండా మేము చెప్పినట్టుగా ఇప్పుడు బాండ్స్ చాలా ఉన్నాయండి. 10,000 నుంచి కూడా మీకు బాండ్స్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మాకు నచ్చదు, మాకు ఆ రిస్క్ వద్దు, మాకు వాలటిలిటీ వద్దు, మాకు 9% వచ్చినా చాలు, 10% వచ్చినా చాలు, వాళ్ళందరూ కూడా ఏంటంటే దే షుడ్ నాట్ గో మోర్
ఆన్ స్టాక్ మార్కెట్ కి వెళ్ళకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 2 ఇయర్సే మీకు గోల్ ఉంది, ఇమీడియట్ గా 2 ఇయర్స్ లో మీకు పిల్లల చదువులకి మనీ కావాలి, లేకపోతే 2 ఇయర్స్ లో మ్యారేజ్ ఉంది, 2 ఇయర్స్ వరకే మీరు మనీని పెట్టుకోగలుగుతున్నారు అనుకోండి, లెట్స్ నాట్ గో విత్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఈజ్ ద గేమ్ ఆఫ్ లాంగర్ పీరియడ్. అది 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటేనే మీకు ఏదైనా వర్కౌట్ అవుతుంది. కానీ 2 ఇయర్స్ లో మీరు 1 ఇయర్ లో పెట్టి నాకు ఏమీ రిటర్న్స్ రాలేదు, 2 ఇయర్స్ అవుతుంది నాకు ఏమీ రిటర్న్స్ రాలేదు అని మీరు మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత సఫర్ అవ్వకూడదండి. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, నాకు 5 ఇయర్స్ టైం ఉంది, పేషెన్స్ ఉంది, నాకు నేను వాలటిలిటీని, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ నాకు ఉంది అంటే రండి. అదర్వైజ్ వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. మీ అందరికీ కూడా చాలా ఆప్షన్స్ మా దగ్గర ఉన్నాయి. మీరు కావాలి అంటే ఒక ఎక్స్పర్ట్స్ ని, మమ్మల్ని కానీ మీరు కానీ మీరు కన్సల్ట్ చేసినట్లయితే మీకు తగ్గట్టుగా మీకు ఎంత పర్సంటేజ్ ఈక్విటీలో తీసుకెళ్తే బాగుంటుంది, ఎంత పర్సంటేజ్ డెట్ లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎంత పర్సంటేజ్ గోల్డ్ అండ్ సిల్వర్ కమోడిటీస్ గ్లోబల్ ఫండ్స్ లోకి వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మేము ఒకసారి స్టడీ చేసి వెళ్తున్నామండి. సో డోంట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యువర్ ఓన్ విత్, ఎందుకంటే ఇప్పుడు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత ఇంకా బాగా కన్ఫ్యూజన్ అనేది పెరిగిపోయి ఏదో ఒక మిస్టేక్స్ అనేది చేస్తూ మళ్ళీ అక్కడే ఉండిపోతున్నారు. లేదు అంటే ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు, వస్తున్నారు మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రిటర్న్స్ రావట్లేదు, ఇమీడియట్ గా మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది, తర్వాత మనీ కూడా చాలా మనకి వేస్ట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హ్యావ్ ఏ స్ట్రాటజీ. ఎవరైనా 5 ఇయర్స్ పీరియడ్ తో వచ్చారు అంటే బెటర్ అండి. ఈక్విటీ ఈజ్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ 5 ఇయర్స్ అబౌవ్ పీరియడ్ కి అయితే ఈక్విటీ మార్కెట్ ని మించి ఎక్కడా కూడా బెటర్ రిటర్న్స్, లిక్విడిటీ గానీ ఏమీ మనకి ఉండదు. సో బట్ 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రం దే కెన్ సీ సమ్ అదర్ ఆప్షన్. నాకు 2 ఇయర్స్ 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తాను, 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాను అంటే దేర్ ఆర్ వెరీ గుడ్ అదర్ ఆప్షన్స్ లైక్ డెట్ ఆప్షన్స్. అయితే మనకి బాండ్ ఆప్షన్స్ ఉన్నాయి, అలానే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లోనే మనకి చాలా వైడ్ వెరైటీ ఉంటుందండి. మనం ముందు మన రిస్క్ ని, మన టైం హారిజన్ ని, మన గోల్ ని ఏదైతే సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్స్ వైపు వెళ్ళాలండి. అంతేగాని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చెప్పారు, మేం చెప్పాము అట్లా ఏమి చేయకండి. మీకు ఏది సూట్ అవుతుంది, మీ సిచ్యువేషన్ కి, మీ ఆబ్జెక్టివ్ కి, మీ గోల్ కి ఏది సెట్ అవుతుందో ముందు తెలుసుకోండి, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నాం, ఇన్సూరెన్స్ పాలసీలు కొనేస్తారు, ఓ 4-5 సంవత్సరాలు కడతారు, అది నచ్చదు, అక్కడ పడేస్తారు, ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఇది మనకు నచ్చలేదని. అలానే మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్తారు, అక్కడ 10 నెలలు ఎస్ఐపి కడతారు, అది వాళ్ళకి నచ్చదు, అక్కడ వదిలేస్తారు. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. సో లెట్స్ బీ విత్ ఒక ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఏది సెట్ అవుతుందో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈ విధంగా టైం వేస్ట్, మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మాధవి గారు, ఈ రోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ చూస్తేనే కూడా ఆల్మోస్ట్ నష్టాల్లోనే కనిపించాయి. సో ఈ వారం చూస్తే ఈ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉంటుంది, నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటుంది? నిఫ్టీ అయితే ఇప్పుడు మేమైతే 23,200 ఈజ్ ఎ గుడ్ సపోర్ట్ లెవెల్స్ అనుకున్నామండి. కానీ అది కూడా ఈ రోజు మార్కెట్స్ 23,200 కూడా బ్రీచ్ అయిపోయింది. సో బికాస్ ఆఫ్ సీజ్ ఫైర్ ని గానీ దాన్ని ఎవరు కూడా దాన్ని అంటే ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఈ సీజ్ ఫైర్ ని ఎక్కడా కూడా మెయింటైన్ చేస్తున్నట్టుగా, దానికి వాల్యూ ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. యుఎస్ అసలు ముందు దిస్ ఇస్ అ వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య వార్ బికాస్ ఆఫ్ ఇక్కడ ఇరాన్ దగ్గర చాలా మిజైల్స్ గానీ లేకపోతే యురేనియం ఎన్రిచ్మెంట్ ఉంది అని చెప్పి. సో తర్వాత యుఎస్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వార్ కి వచ్చి డైరెక్ట్ గా ఇరాన్ తో యుఎస్ వార్ లాగా అది కన్వర్ట్ అయిపోయింది. నౌ యుఎస్ హ్యాస్ గాట్ నో క్లూ, అసలు ఎలా బయటకు వెళ్లాలో దానికి అర్థం కావట్లేదు. సో ఇద్దరిని ఎలా ఆపాలో తెలియట్లేదు, ఎందుకంటే యుఎస్ కంప్లీట్లీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చండి. ఇట్ హాస్ ఫెయిల్డ్ ఇన్ స్టాపింగ్ ద వార్ బిట్వీన్ యుఎస్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపాలని చాలా ట్రై చేసి మధ్యలో నెగోషియేషన్స్ అని పెట్టి పీస్ టాక్స్ అని వచ్చింది, కానీ అసలు ఎవరు యుఎస్ మాట వినడం లేదు. సో ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. నవ్ యుఎస్ వాంటెడ్ ఎలాగైనా ఆపాలి. ఎందుకు యుఎస్ ఆపాలి అనుకుంటున్నారు అంటే అక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందండి. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్ లో తగ్గవు. సో ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే కాస్ట్లీ అవుతాయో అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఈ వీక్ మేము చూసుకున్నట్లయితే రేపు మనకి ఇన్ఫ్లేషన్ డేటా యుఎస్ నుంచి వస్తుందండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డేటా ఈస్ కమింగ్ ఫ్రమ్ యుఎస్ నుంచి. వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్
ఫిగర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఈ నెక్స్ట్ వీక్ అంతా చాలా వాలటిలిటీ అరౌండ్ ఆన్ ఇన్ఫ్లేషన్ ఉంటుందండి. ఇన్ఫ్లేషన్ కానీ ఎక్కువగా పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కాకుండా మళ్ళీ ఫ్యూచర్ లో పెంచే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ వెరీ నెగిటివ్ ఫర్ గ్లోబల్ మార్కెట్స్. సో యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా వెళ్ళింది అంటే మిగతా అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్ గా ఆటోమేటిక్ గా పర్టికులర్ ఇంపాక్ట్ అనేది అన్ని ఏషియన్ మార్కెట్స్ మీద, ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా వీ హ్యావ్ టు వాచ్ అవుట్ వాట్ ఈస్ ద ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ ఫ్రమ్ ద యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హోమ్ సేల్స్ ఫిగర్స్ ఏ విధంగా ఉన్నాయి. దీన్ని బట్టి మనకి మార్కెట్ లో నెక్స్ట్ వీక్ అంతా ఉంటుందండి. సో ఇప్పుడు 23,200 అనేది మనకి బ్రేక్ అయింది. సో నెక్స్ట్ దేర్ ఈజ్ 22,800, 22,000 ఈ 23,000 ఈ దగ్గర మనకి 23,000 అనేది ఇప్పుడు కొంచెం మనకి సపోర్ట్ అండి. సో ఈ 23,000 కూడా బ్రేక్ అయిందంటే వీ కెన్ సీ 22,800 కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ద వార్ కంటిన్యూస్ టు ఇంటెన్సిఫై అయ్యి మళ్ళీ $100 వరకు క్రూడ్ గాని వెళ్ళి అలానే రూపీ కూడా డిప్రిషియేట్ అవుతూ ఉంది అంటే మాత్రం వీ కెన్ సీ 22,800, 23,000 ఇన్ ద నియర్ టర్మ్. అండ్ అప్ సైడ్ అయితే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ మైట్ గో టు అప్ టు 23,500, 23,600 ఈ రేంజ్ లో మార్కెట్స్ అయితే మనము ఈ వీక్ అంతా అయితే మార్కెట్స్ చాలా వాలటిలిటీ అనేది మనకి కనిపించబోతుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ విత్ ద మార్కెట్స్. ఒకవైపు ఇజ్రాయెల్, ఇరాన్ కొత్తగా అంటే ఫ్రెష్ అటాక్స్ ఆన్ ఈచ్ అదర్ కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరగడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా నెగిటివ్ అవుతుంది. అలానే ఇన్ఫ్లేషన్ అన్ని చోట్ల పెరుగుతుంది. ఇప్పుడు యుఎస్ లో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగిందనే రిపోర్ట్స్ వచ్చాయంటే మళ్ళీ మార్కెట్స్ క్యాన్ బి మోర్ నెగిటివ్. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ వీక్. ఎస్, అండ్ ఇంకొకటి మాధవి గారు, సో ఇరాన్, ఇజ్రాయెల్ మళ్ళీ స్టార్ట్ చేసేసాయి మీరు స్టార్టింగ్ లో చెప్పినట్లుగానే. అండ్ ఈవెన్ 72 hours ఎయిర్ ట్రాఫిక్ ని కూడా పూర్తిగా ఆపేశారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో రేపు మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? రికవరీ అనేది మనకి ఏ మాత్రం కనిపించినా ఒక్కసారి మళ్ళీ కొంచెం పెరిగినా అక్కడ నుంచి సెల్ ఆఫ్ ఎక్కువగా స్టార్ట్ అయిపోతుందండి. అంటే ఇది ఎలా ఉందంటే సెల్ ఆన్ ఎవ్రీ రైజ్, అంటే కొంచెం మార్కెట్ రైజ్ అవ్వగానే అక్కడ నుంచి సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. అది ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, ఏదైనా అది ఇమీడియట్ గా అది సెల్ ఆఫ్ కే ఎక్కువగా, అంటే సెల్లర్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ బయర్స్ కనిపిస్తున్నారండి. మార్కెట్ లో సెల్లర్సే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బయర్స్ అసలు దాన్ని ఆ క్యాచ్ ని ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కి ఆ మార్కెట్ అయితే వెళ్ళలేకపోతుంది, వెళ్ళినా అక్కడ సస్టైన్ అవ్వలేకపోతుంది. సో వీ కెన్ సే దట్ సెల్లర్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్. సో ఎవ్రీ అప్ సైడ్ మీరు ఏదైనా అంటున్నారు కదా, ఏమైనా కొంచెం ఒక 400, 500 పాయింట్స్ ఈ విధంగా కొంచెం అప్ సైడ్ రాగానే ఇమ్మీడియట్ గా మనకి సెల్ ఆఫ్ అనేది రైజ్ రాగానే సెల్ ఆఫ్ అనేది ఇమీడియట్ గా కనిపిస్తుంది. సో దిస్ వీక్ ఈజ్ కంప్లీట్లీ గోయింగ్ టు బి ఆన్ దీస్ మ్యాటర్స్ అండి. చూడాలి, ఇట్స్ ఆల్ అబౌట్ ఆన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇప్పుడైతే $96 ఉన్నాయి, అది మళ్ళీ $100 అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నెగిటివ్. సో మార్కెట్స్ ఆర్ నౌ వెరీ మచ్ టెన్స్డ్. అలానే గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయండి. బికాస్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఫెడ్ రేట్ కట్ ఉండకపోవచ్చు అనగానే, అలానే అక్కడ ఏఐ కూడా చాలా సెల్ ఆఫ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కూడా చాలా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ లిక్విడిటీ లేదు. అండ్ ఇప్పుడు 2 trillion IPO స్పేస్ ఎక్స్ వస్తుందండి. సో ఎలన్ మస్క్ వాళ్ళది. సో అప్పుడు ఈ 2 trillion అంటే చాలా పెద్ద IPO, అది మార్కెట్ లో ఉన్న లిక్విడిటీని అంతా కూడా తీసేస్తే సో ఇమీడియట్లీ ఏఐ అయితే అగైన్ will get suffer. So lot of information is going on these IPO, SpaceX IPO గురించి అయితే చాలా వరకు మార్కెట్ లో చాలా టెన్షన్ అయితే ఉంది. ఈ లిక్విడిటీ గానీ వెళ్ళిపోతే మార్కెట్స్ ఏమైనా ఫ్రీ ఫాల్ అవుతాయా అని. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. దిస్ ఇస్ గోయింగ్ టు బి వాలటైల్ వీక్. రైట్, థ్యాంక్ యూ అండి మాధవి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద అయితే ఇప్పుడున్న ఎఫెక్ట్ కారణంగా కూడా స్టాక్ మార్కెట్ లో అయితే అనిశ్చితి కనిపిస్తుంది, నష్టాల్లో కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో భయపడి నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఈ సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేసి దీర్ఘకాలికంగా ఫ్యూచర్ గా లాంగ్ టర్మ్ లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో స్టాక్ మార్కెట్స్ ఏ రకంగా ఇంకా ముందుకు వెళ్తాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.